వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన బడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ఎంసెట్, జేఈఈ, ఏపీ సెట్తో పాటు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ రాయాలి అని చాలా వీడియోస్ చేసాం. అయితే దీంట్లో ఒక ఎగ్జామ్ని మాత్రం మిస్ అవ్వకండి, అదే ఎల్పియు నెస్ట్. ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంబంధించిన డీటెయిల్స్ పూర్తిగా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఈ ఎల్పియు నెస్ట్ కండక్ట్ చేసే ఈ కాలేజ్ ఏదైతే ఉందో దీంట్లో కానీ మీరు ఎంట్రన్స్ త్రూ అయ్యి జాయిన్ అయితే మీ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. అంటే మీకు ఫస్ట్లోనే 4 years తర్వాత మా లైఫ్ సెటిల్ అవుతుందా లేదా అనే డౌట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తేనే క్లియర్ అయిపోద్ది. ఎంట్రన్స్ ఎగ్జామ్లో మీరు త్రూ అయ్యి కాలేజ్లో జాయిన్ అయ్యారా, మీకు శాలరీ అనేది పక్కా 100%. సో ఇక్కడ దానికి ఆ కాలేజ్ గురించి డీటెయిల్స్గా చెప్పే ముందర ఒక్కసారి ఈ ఇమేజ్ చూడండి. ఈ పర్సన్కి 3 crores హైయెస్ట్ శాలరీ వచ్చింది. హీ ఈజ్ ఫ్రమ్ దట్ కాలేజ్. అయితే ఈ మాట వినగానే చాలామంది స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ అదర్ కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో డినై చేస్తారు. ఏంటంటే హైయెస్ట్ శాలరీ చూడకండి, యావరేజ్ శాలరీ చూడండి. ఎస్, యావరేజ్ శాలరీ కూడా చూడండి, కానీ హైయెస్ట్ శాలరీయే చూడండి. ఎందుకు చూడండి అంటున్నానంటే ఈ కాలేజ్లో ఇక్కడ అంత హైయెస్ట్ శాలరీ తీసుకొచ్చే కంపెనీస్ని ఆ కాలేజ్కి దమ్ముంది. వేరే కాలేజెస్కి ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కాలేజ్లో గూగుల్ వాళ్ళు వచ్చి 64 lakhs నుంచి ప్యాకేజ్ ఆల్మోస్ట్ 3 crores ప్యాకేజ్ దాగిచ్చి స్టూడెంట్ని పిక్ చేసుకుని వెళ్ళారు. అదే గూగుల్ మనకు వేరే కాలేజ్లో ఎక్కడైనా సరే 3 crores ఇచ్చారని ఏ కాలేజ్ అయినా కూడా క్లెయిమ్ చేయగలుగుతుందా? లేదు. అంటే ఏంటంటే హై స్టాండర్డ్ ఉన్న కాలేజ్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్ కోసం అని చెప్పేసి పెద్ద పెద్ద కంపెనీస్ ఎంత అమౌంట్ అయినా పెట్టడానికి, ఎంత శాలరీ అయినా ఇవ్వడానికి ముందుకు వస్తాయి. సో అట్లాంటి కంపెనీస్ కోసమే ఈ స్టాండర్డ్ రెడీ చేసి పెట్టింది ఈ కాలేజ్. సో ఇలాంటి కాలేజెస్కి వచ్చే కంపెనీస్ అన్నీ కూడా అంత మంచి స్టాండర్డ్ ఉంది కాబట్టి ముందు అక్కడికే వెళ్తాము, తర్వాత నెక్స్ట్ వేరే కాలేజ్కి వెళ్తాము అని అంటే. గూగుల్ చాలా కంపెనీస్కి, చాలా కాలేజెస్కి వచ్చాయి, డిఫరెంట్ కంపెనీస్ చాలా కాలేజెస్కి వచ్చాయి. కానీ కంపేర్ చేస్తే ఫస్ట్ వీళ్ళ కాలేజ్కి వెళ్ళినప్పుడు ఇచ్చే శాలరీ ప్యాకేజ్ వేరే కాలేజ్కి వెళ్ళేసరికి తగ్గిపోతుంది. దట్ ఓన్లీ డిఫరెన్స్ ఈస్ స్టాండర్డ్ దే హ్యాడ్ మేడ్. ఇండస్ట్రీలో ఆ స్టాండర్డ్ అనేది తయారు చేయాలి. అందుకే దట్ ఈస్ వై అందరూ ఐఐటి అనేది, ఎందుకంటే ఆ స్టాండర్డ్ వాళ్ళు ఫామ్ చేశారు కాబట్టి హైయెస్ట్ శాలరీ ఇచ్చే కాలేజెస్, హైయెస్ట్ శాలరీ అని క్లెయిమ్ చేసిన కాలేజెస్ పైన మీ ఫోకస్ అంతా దానిపైన పెట్టండి. తప్పేం లేదు. హైయెస్ట్ శాలరీస్ వచ్చింది అంటే నెక్స్ట్ వచ్చే కంపెనీ కూడా అంతే హైయెస్ట్ శాలరీస్ అయితే తీసుకొచ్చే కంపెనీసే వస్తాయి అని చెప్పి మీరు ఆలోచన విధానం అయితే మీరు ఆలోచించవచ్చు. నౌ ఇప్పుడు ఒక్కొక్క డీటెయిల్స్ చూద్దాము. అసలు పేరెంట్స్ స్టూడెంట్స్ కోసమని, వాళ్ళ పిల్లల కోసమని ఏం చూస్తారు, సో ఎలాంటి కాలేజెస్ చూస్తారు, సో అవన్నీ కాలేజెస్లో ఉన్నాయా లేదా అనేది మనం 1 by 1 చెక్ చేస్తూ వెళ్దాం. నేను చెప్తున్న కాలేజ్ పేరు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ అండ్ వీళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామే ఎల్పియు నెస్ట్ 2024 ఎగ్జామినేషన్. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇవాళ లైవ్ వెబ్సైట్లో ఉన్నాను నేను. నరేంద్ర మోడీ గారు, హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ కాలేజ్కి వచ్చి అడ్రస్ చేయడం జరిగింది. సో అకాడమిక్ రిలేటెడ్ స్టాండర్డ్ హైలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి ఈ కాలేజ్కి వచ్చి అడ్రస్ చేస్తుంటారు. మరి ఈ కాలేజ్లో స్పెషాలిటీస్ ఏంటి, అది ఒక పేరెంట్ అండ్ స్టూడెంట్ యొక్క ప్రాబ్లమ్స్ని ఎలా అడ్రస్ చేస్తాయి, ఒక్కొక్కటిగా చెక్ చేస్తూ పోదాము. ముందుగా ప్రతి ఒక్కరు ఆలోచించేది దాని ర్యాంకింగ్ గురించి. ర్యాంకింగ్ చూస్తే నర్ఫ్ ర్యాంకింగ్ 38 ఉంది. టాప్ యూనివర్సిటీస్ అంటే వరల్డ్ వైడ్లో తీసుకున్న, ఇండియా వైడ్లో తీసుకున్న టాప్ 10లో, టాప్ 20లో ఈ కాలేజ్ ఎప్పుడు ఉంటుంది. ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఇండియాలో 2-3 యూనివర్సిటీస్లో ఖచ్చితంగా దీని ప్లేస్ ఉంటుంది. ఆ 1-3 ప్లేసెస్ మారుతూ ఉంటాయి పైకి కిందకి, కానీ ఎల్పియుకి, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి ఖచ్చితంగా ఉంటుంది. ఈ యూనివర్సిటీలో కోర్సెస్ ఎలా డిజైన్ చేశారంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, అడ్వాన్స్డ్ రేపు ఫ్యూచరిస్టిక్గా ఏ కోర్సు స్టూడెంట్ కెరీర్కి ఉపయోగపడుతుందో అలాంటి కోర్సెస్ అన్ని డిజైన్ చేస్తారు. మీకు ఓవరాల్గా అన్నీ అవే కనబడుతుంటాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ అండ్ డేటా ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, డెవాప్స్, కంప్యూటర్ అప్లికేషన్, ఐటీ, ఇంకా రిమైనింగ్ ఏవైతే మన కోర్సెస్ ఉన్నాయో అన్నీ కనబడుతుంటాయి. కానీ దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఎల్పియులో వీళ్ళు డిజైన్ చేసే కోర్సెస్ స్పెషాలిటీ ఏంటంటే, వీళ్ళు ఇండస్ట్రీలో ఒక స్టాండర్డ్ ఉన్న కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటితో కొలాబరేటివ్ ప్రోగ్రామ్ తయారు చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూద్దాము, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని పర్టికులర్గా ఈ స్ట్రీమ్లోకి వచ్చేసరికి వీళ్ళు ఏం చేశారు, ట్రాన్స్ఆర్గ్ అనే కంపెనీతో కానీ, కాంప్టియా అనే కంపెనీతో కానీ, గ్రీక్స్ ఫర్ గీక్స్ అనే కంపెనీతో కానీ, కేల్వియం అని కానీ, క్వాంటిఫై కానీ, సో వీళ్ళందరూ ఏంటంటే మీరు ఒకసారి కోర్స్ అయ్యి బయటికి వెళ్ళిన తర్వాత అప్గ్రేడ్ చేసుకోవడానికి స్కిల్స్ కొంతమంది ఇలాంటి కంపెనీస్లో వాటితో వీళ్ళు సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ కూడా చేస్తారు. సో ఆ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అనేది అలాంగ్ విత్ మీ అకాడమిక్స్తోనే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ వీళ్ళ కోర్స్ కరికులం. సో మీరు మళ్ళీ నెక్స్ట్ బయటికి వెళ్ళి ఎక్కడ కూడా మీరు అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ అప్గ్రేడ్ అనేది మీ 4 yearsలోనే జరిగిపోద్ది అనమాట. అంత బ్యూటిఫుల్గా వీళ్ళ కోర్స్ని అయితే డిజైన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక కోర్సు, ఇంకొక మెథడాలజీ నన్ను చాలా అట్రాక్ట్ చేసింది. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఈ కోర్సులో రెగ్యులర్ బీటెక్ కోర్స్తో పాటు ఇంటర్నేషనల్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ ఆప్షన్, అంటే ఈ క్రెడిట్ సిస్టమ్ని వీళ్ళు రేపు ఫ్యూచర్లో ఇంటర్నేషనల్గా ఏదైనా కాలేజ్లో జాయిన్ అయినప్పుడు, ఎంఎస్ చేయడానికి వెళ్ళేటప్పుడు వీళ్ళు పెట్టుకున్న టైఅప్ వల్ల ఈ క్రెడిట్ సిస్టమ్ మొత్తాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు వాళ్ళు అక్కడికి. అంటే దట్ మీన్స్ దట్ మీకు బీటెక్తో పాటు ఎంఎస్ చేయాలి ఫారిన్లో అని చెప్పి మీకు ఎక్కడైనా ఆ ఆలోచన ఉంటే ఇది బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ టైం మళ్ళీ ఎంఎస్ కోసం అని చెప్పి మళ్ళీ మీరు యూనివర్సిటీని చూస్ చేసుకొని మళ్ళీ అక్కడికి పోవడానికి ఎగ్జామ్స్ రాసి ఇవన్నీ రాయకుండా ఈ కాలేజే మీకు ఆ సపోర్ట్ అనేది కంప్లీట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
అండ్ ఇంటర్న్షిప్స్ రిలేటెడ్ చూస్తే మీరు బీటెక్ స్టూడెంట్ ప్రతి ఒక్కరు ఇంటర్న్షిప్ ఎక్కడ చేశారు కంపెనీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఇంటర్న్షిప్ బేస్ చేసుకుని రేపు ఫ్యూచర్లో మీకు ఈవెన్ జాబ్ అనేది అన్ని కూడా ఇంపాక్ట్ పడుతుంది అనమాట. సో వీళ్ళు డైరెక్ట్గా మీకు బీటెక్తో పాటు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా చిన్న కంపెనీస్ కాదు, 6 సిగ్మా లెవెల్ కంపెనీస్, గూగుల్, మైక్రోసాఫ్ట్, డెల్, బోష్, ఇంటెల్, విఎంవేర్, సిస్కో, ఇన్ఫర్మాటిక్స్, ఆటోమేషన్ ఎనీవేర్, కాంప్టియా, పెగా ఇట్లాంటి వాటితో వీళ్ళు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ మీకు రెసిడెన్షియల్ ఫెసిలిటీ ఉన్న ఇండియాలో ఓన్లీ వన్ యూనివర్సిటీ ఎల్పీ అండి. ఆల్మోస్ట్ అపార్ట్మెంట్సే ఉన్నాయి ఏంటి రెసిడెన్షియల్కి, స్టూడెంట్స్కి, బాయ్స్కి, గర్ల్స్కి సపరేట్ ఫెసిలిటీ. ఆ మొత్తం కంప్లీట్గా ఒక చిన్న మీకు ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటుందన్నమాట. సో లోపలికి వెళ్ళాలంటే సెక్యూరిటీ, అందరూ ఎవరు పడితే వాళ్ళు లోపలికి వెళ్ళడానికి లేదు. అపార్ట్మెంట్స్ కూడా లోపల అంటే వాళ్ళు ఉండే దీంట్లో కూడా వాళ్ళ రూమ్స్ ఎంత నీట్గా డిజైన్ చేసి ఉంటాయంటే చాలా బ్యూటిఫుల్గా, వాళ్ళకి అక్కడ మంచి ఒక హోటల్ అకామిడేషన్ ఉండేటట్టుగా, 5 స్టార్ హోటల్ అకామిడేషన్లో ఉండేటట్టుగా, దాన్ని కూడా షేరింగ్లో విత్ ఏసీ కానీ లేకపోతే నాన్ ఏసీ కానీ ఏ ఆప్షన్స్ కావాలంటే ఆప్షన్స్ ఇస్తూ, మల్టిపుల్ షేరింగ్ ఆప్షన్స్ ఇస్తూ తక్కువ దీంట్లో వాళ్ళు ఆ రెసిడెన్షియల్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో స్టూడెంట్స్కి మెయిన్ అంటే మన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మన పిల్లల్ని వేరే ఊళ్ళకి పంపించాలి అంటే ఇది చాలా ఇంపార్టెంట్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. దెన్ కమింగ్ టు ఫుడ్, చాలా మంది భయపడేది ఏంటంటే ఫుడ్ ఎలా ఉంటుంది. ఫుడ్ చాలా ఇంపార్టెంట్. నార్త్ ఇండియన్ అండ్ సౌత్ ఇండియన్ క్విజన్స్ రెండిట్లో అసలు యాక్చువల్గా పంజాబ్ అంటేనే నార్త్ ఇండియన్ క్విజన్స్ ఎక్సలెంట్గా ఉంటాయి. ఇంకా సౌత్ ఇండియన్ క్విజన్స్కి సపరేట్గా సౌత్ ఇండియన్ చెఫ్స్ని అక్కడ అకామిడేట్ చేయడం జరిగింది. దాంతోపాటు వాళ్ళకి సపరేట్గా అక్కడే డిఫరెంట్ బై చేసుకోవడానికి ఆప్షన్స్ కూడా, అంటే వేరే టైప్ ఆఫ్ ఫుడ్స్ లైక్ ఫాస్ట్ ఫుడ్స్ కానీ అవన్నీ కూడా బై చేసుకునే ఆప్షన్స్ ఉంది. సీసీటీవీ సర్వేలెన్స్ కంప్లీట్గా మానిటరింగ్ జరుగుతూ ఉంటుంది. సేఫ్టీ లైక్ మనకు ఫైర్ ఇంజిన్ సేఫ్టీ కానీ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇష్యూస్ ఏదైనా రాకుండా ప్రికాషనరీ మెథడ్లో అన్ని పెట్టుకోవడం కానీ బ్రహ్మాండంగా జరుగుతుంది. సో ఫుడ్ సంబంధించి సేఫ్టీకి సంబంధించి మీకు అసలు ప్రాబ్లమే లేదు. దెన్ కమింగ్ టు ఇండోర్ గేమ్స్, అక్కడ ప్రతి ఒక్క స్టూడెంట్కి జిమ్ ఫెసిలిటీ కానీ లేకపోతే ఇండోర్లో ఆడుకునే ఫెసిలిటీస్ కానీ అవుట్డోర్లో ఆడుకునే ఫెసిలిటీస్ కానీ స్విమ్మింగ్ పూల్స్ కానీ లైబ్రరీ కానీ లేకపోతే ల్యాబ్స్ కానీ కంప్యూటర్ ల్యాబ్స్ కానీ అడ్వాన్స్డ్ మోడల్స్లో అన్నీ ఉంటాయి ఇక్కడ. సో దీంతోపాటు ఇంకొక ఎక్సలెంట్ ఇక్కడ ఒక ఫెసిలిటీ ఏంటంటే జనరల్గా పేరెంట్స్కి వెళ్తే పేరెంట్స్కి మామూలుగా బయట అకామిడేషన్ తీసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా వీళ్ళు ఇన్ హౌస్లోనే ఆ అకామిడేషన్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. గెస్ట్గా మీరు బుక్ చేసుకొని మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర చెప్పగలిగితే పేరెంట్కి సపరేట్ రూమ్ వాళ్ళు అక్కడే ఇవ్వడం జరుగుతుంది. మైట్ బి వాళ్ళు చార్జ్ చేస్తారేమో, అది సెకండరీ. బట్ ఏంటంటే మనం ఎక్కడో పోయి బయట హోటల్లో ఉండి పోయి మన పిల్లల్ని చూసుకొని మళ్ళీ పోవటం కన్నా మనకు నియర్ బైగా పిల్లల దగ్గరే ఉంటూ హాస్టల్ దగ్గరే ఉంటూ అన్నీ మనం వాళ్ళు ఏదైతే ఫేస్ చేస్తున్నారో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అన్నీ వాటిని మనం దగ్గరుండి చూసి ఎంజాయ్ చేసి మన పిల్లల్ని ఒక సేఫ్ హ్యాండ్స్లో పెట్టే అంత గొప్ప అవకాశం అయితే ఇక్కడ ఉంటుంది మనకు. మాట్లాడదామండి. చాలా బ్యూటిఫుల్ క్యాంపస్, మీకు ఒక కంప్లీట్గా ఒక హైటెక్ సిటీలో ఉన్నట్టు ఉంటుంది క్యాంపస్ మొత్తం కూడా. దాని బిల్డింగ్ కానీ లోపల ఇంటీరియర్ కానీ ఏసీ ఫెసిలిటీ కానీ సెంట్రలైజ్డ్ ఫెసిలిటీ కానీ, దీంతోపాటు లోపలగా ఇన్ క్యాంపస్లో మీకు అటుపక్క ఇటుపక్క మూవ్ అవడానికి సైకిల్స్ కానీ లేకపోతే చిన్న చిన్న ట్రాలీస్ కానీ యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ క్లాస్ రూమ్స్ చూసుకుంటే క్లాస్ రూమ్స్లో మీకు ప్రొజెక్టర్ బేస్డ్ క్లాసెస్ జరుగుతుంటాయి. అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఎక్కువ యూస్ చేస్తుంటారు. ఆ తర్వాత మీకు ల్యాబ్స్ కానీ లేకపోతే మీకు కంప్యూటర్ ల్యాబ్స్, తర్వాత ఎలక్ట్రానిక్ ల్యాబ్స్, ఎలక్ట్రికల్ ల్యాబ్స్, ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అక్కడ వాళ్ళన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మామూలుగా చదవటం వేరే, ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలంటే ఇట్లాంటి ఎక్విప్మెంట్తో మీకు ఎక్స్పోజర్ ఉండాలి, మీరు బాగా దాన్ని ప్రాక్టీస్ చేయగలగాలి. సో దాంట్లో మీకు వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అది రేపు ఫ్యూచర్లో మీరు కొత్తగా ఏదైనా చేయాలన్నా కూడా, ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయాలన్నా కూడా వాటికన్నిటికి కూడా మీకు అలాంటి ఎక్విప్మెంట్స్ ఎక్స్పోజర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ల్యాబ్ ఫెసిలిటీస్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంది. దెన్ స్పోర్ట్స్ గురించి వాటి గురించి మనం ఇందాకే మాట్లాడుకున్నాము, అన్ని స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉంటాయి. తర్వాత మీకు ఆడిటోరియం కానీ లేకపోతే ఇంటర్నల్గా మీకు కల్చరల్ యాక్టివిటీస్ కానీ, ఆ తర్వాత మీకు ఫెస్ట్లు కానీ చాలా జరుగుతుంటాయి. క్లబ్స్ చాలా చెప్పుకోదగచ్చు ఎల్పీలో. నేను క్లబ్స్ అని ప్రతి ఒక్క వీడియోలో చెప్తుంటాను, ఎందుకంటే క్లబ్స్లో వెళ్తే ఏమవుతుందంటే మీకు ఎక్స్పోజర్ అనేది చాలా బాగుంటుంది. ఎలాంటి ఎక్స్పోజర్ వస్తుంది అంటే మీ ఇంటర్పర్సనల్ స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక టాస్క్ తీసుకొని ఆ టాస్క్ని హ్యాండిల్ చేసి దాన్ని 10 మందికి మీరు అసైన్ చేసి ఫైనల్గా ఒక రిజల్ట్ని తీసుకురావాలంటే ఆ లీడర్షిప్ స్కిల్స్ అనేది కావాలి. ఆ లీడర్షిప్ స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చాలా మందికి హిడెన్ టాలెంట్స్ అనమాట. ఇవన్నీ కూడా క్లబ్స్ ద్వారా బయటకు వస్తాయి. అలాంటి క్లబ్స్ అన్నిటికి కూడా పెట్టింది పేరు ఎల్పీయూ. దీంతో పాటు రీసెర్చర్స్లో చాలా హెల్ప్ చేస్తారు. వీళ్ళ దగ్గర ఉన్న ప్రొఫెసర్స్ అంతా కూడా పిహెచ్డి స్కాలర్స్. సో వాళ్ళు చాలా థీసిస్ సబ్మిట్ చేస్తున్నారు, పేటెంట్స్ వచ్చున్నాయి వాళ్ళకి. సో ఇలాంటి వాళ్ళ అండర్ కింద కానీ స్టూడెంట్స్ కానీ చదవగలిగితే సో వాళ్ళు రేపు పొద్దున ఫ్యూచర్లో రీసెర్చ్ చేయాలన్నా లేకపోతే వాళ్ళకి ఏదైనా ఒక కొత్త ఐడియా వచ్చి దాన్ని ఒక ఎంటిటీగా ఫామ్ చేయాలన్నా కూడా ఇలాంటి వాళ్ళందరూ కూడా మెంటర్షిప్ చాలా హెల్ప్ అవుతాయి. మరి ఎల్పీయూలో జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు ఎల్పీయూ నెస్ట్ అనే ఎగ్జామ్ అయితే రాయాలి. అయితే ఎల్పీయూ నెస్ట్ ఎగ్జామ్ రాసేదానికి వీళ్ళు
అప్లికేషన్ ఫీ ఛార్జ్ చేస్తారు. ఇది 1000 రూపీస్ అప్లికేషన్ ఫీ ఫర్ బాయ్స్ అండ్ 500 రూపీస్ ఫర్ గర్ల్స్. ఇది జనరల్ ఛార్జెస్. అయితే నేను ఒక కోడ్ చెప్తాను మీకు, ఆ కోడ్ యూజ్ చేయండి. మీకు ఇమ్మీడియట్గా ఇది 500 రూపీస్ అంటే 50% ఇక్కడ అండ్ 250 రూపీస్ ఇక్కడ మీకు పడిపోతుంది అనమాట ఫీజు. సో ఇది అప్లికేషన్ ఫీ. దీంతోపాటు మీకు ఎంత ఫీజు ఉంటుంది జనరల్గా కాలేజ్ ఫీ, మీరు ఇంజనీరింగ్ కాలేజ్లో హైదరాబాద్లో మినిమం ఒక కాలేజ్ తీసుకుంటే 1,30,00,000-1,35,000 లేకుండా చిన్న కాలేజ్ నేను చెప్పేది, ఏ కాలేజ్ కూడా లేదు. సో కానీ ఇక్కడ మాత్రం చూస్తే మీకు 1,40,000 రూపాయలతోనే పర్ యానం అనేది ఫీజు అయితే ఉందన్నమాట. పర్ యానం ఇది ఫీజు. సో దీంతోపాటు వీళ్ళు ఏం చేస్తారు, స్కాలర్షిప్స్ అండ్ ఇంటర్న్షిప్స్ అయితే స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కాలర్షిప్స్ ఇచ్చేటప్పుడు వీళ్ళు ఎల్పీయూలో మీ ఎల్పీయూ నెక్స్ట్లో కానీ మీకు మంచి మార్క్స్ వస్తే వాళ్ళకి డైరెక్ట్గా 42,000 రూపీస్ ఫీజులో కట్ చేసేస్తారు వీళ్ళు. అండ్ అట్లాగే 35,000 రూపీస్ స్లాబ్ ఒకటి, 28,000 స్లాబ్ ఒకటి ఉంది. సో దీంతో ఏమైపోతుంది, మీ కాలేజ్ ఫీజు 1,40,000 ఉన్న కాలేజ్ ఫీజు 98,000కి 1,00,000 రూపీస్కి అండ్ 1,10,000 రూపీస్కి పడిపోద్ది. సో ఇంకా చాలా అఫోర్డబుల్ ఫీజు కిందకి వచ్చేస్తాయి. సో ఈ ఫామ్ నేను ఏదైతే డిస్క్రిప్షన్లో ఇస్తానో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఇలాంటి ఫామ్ వస్తుంది. దీంట్లో అప్లై చేసుకోవచ్చు మీరు. మామూలు జనరల్ రెగ్యులర్ ఫామే, మీ నేమ్ మీ డీటెయిల్స్ ఇవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా ఈ క్యాప్చా కోడ్ ఒకటి ఉంటుంది, ఈ క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తాయన్నమాట. ఒకటి మొబైల్కి వస్తుంది, ఒకటి ఈమెయిల్కి వస్తుంది. ఈ రెండింటితో మళ్ళీ మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో మీరు లాగిన్ అయిన తర్వాత ఈ రకంగా మళ్ళీ ఇంకొక చిన్న ఫామ్ వచ్చి మీరు ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారు, ఏం ప్రోగ్రామ్ తీసుకోవాలనుకుంటున్నారు దాని గురించి జస్ట్ 3-4 డీటెయిల్స్ అడుగుతుంది. ఇది అడిగిన తర్వాత అప్లై ఫర్ ఎల్పీయూ నెస్ట్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. దీనిపైన క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఎల్పీయూ నెస్ట్ ఫీ పే చేయమని చెప్పి అడుగుతుంది అది. సో ఇక్కడ మాత్రం చూడండి, గుర్తుపెట్టుకోండి, డూ యూ హ్యావ్ ఎనీ ఎల్పీయూ నెస్ట్ కిట్ కానీ అప్లికేషన్ నెంబర్, ప్రాస్పెక్ట్ ఆర్ స్క్రాచ్ కోడ్ ఉందా అని అడిగితే ఎస్ అని ఖచ్చితంగా పెట్టండి. ఇది పెడితేనే మీకు నేను చెప్పే కోడ్ ఏదైతే అదే అప్లై అవుతుంది. ఇది అయిన తర్వాత పే ఎల్పీయూ నెస్ట్ ఫీ అని ఏదైతే ఉందో దాన్ని మీరు దానిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మీకు డైరెక్ట్గా అంటే ఒక బాయ్స్కి అయితే మాత్రం 1,000 రూపీస్ కనబడుతుంది, గర్ల్స్కి అయితే 500 రూపీస్ కనబడుతుంది. ఫస్ట్ 1,000 రూపీస్ ఈ రకంగా కనబడుతుంది. ఇక్కడ చూడండి, డూ యూ హ్యావ్ ఏ కూపన్ అప్లై అని ఉంది చూసారా. జనరల్గా మనం ఈ కామర్స్ సైట్స్లో ఏ రకంగా అయితే మనం కూపన్స్ అప్లై చేస్తామో ఆ రకంగా ఇక్కడ కూపన్ అప్లై చేయాలి. ఆ కూపన్ ఏంటి అంటే ఎల్పీయూ MER 438. ఇది స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి, లేదా నేను డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. ఈ కూపన్ కోడ్ని కానీ మీరు ఇక్కడ అప్లై చేస్తే ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉందో ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి అప్లై అని చెప్పేసి మీరు క్లిక్ చేస్తే ఇమీడియట్గా ఈ 1,000 రూపీస్ ఉన్న ఏదైతే ఉందో అది మీకు 500 రూపీస్ అయిపోతుంది. సో 1,000 రూపీస్ ఉన్న ఇది 500 రూపీస్కి వచ్చేసి మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. తక్కువ కాస్ట్ అంటే అప్లికేషన్, తక్కువ కాస్ట్లతో మీ అప్లై చేసుకొని మీరు ఒక మంచి కాలేజ్లో ఒక మంచి ఎన్విరాన్మెంట్లో ఇంజనీరింగ్ పాస్ అయ్యి బ్రహ్మాండమైన క్యాంపస్లో బ్రహ్మాండమైన కంపెనీస్లో జాబ్స్ తెచ్చుకొని హైయెస్ట్ శాలరీ ప్యాకేజ్తో మీరు లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు, లైఫ్ని సెటిల్ అవ్వచ్చు అనమాట. సో ఖచ్చితంగా ఎల్పీయూ నెక్స్ట్ అయితే రాయండి. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరూ ఎల్పీయూ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మీరు ఎన్నో కాలేజెస్ రాస్తుంటారు, ఒకసారి వీలైతే మీరు పంజాబ్కి వెళ్ళి చూడండి. మీకు ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ కానీ అన్నీ నియర్ బై ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూడండి. బ్రహ్మాండమైన క్యాంపస్, బ్రహ్మాండమైన ఎన్విరాన్మెంట్. ఈవెన్ మేము కూడా విజిట్ చేశాను ఆ క్యాంపస్ని, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అది. ఇట్లాంటి క్యాంపస్ నేనైతే చూడలేదు. అంత మంచి ఫెసిలిటీస్ అయితే మీకు ఎల్పీయూలో దొరుకుతాయి. ఇవాళ రేపు కొత్త వస్తున్నాయి కానీ బట్ పాతది ఇది ఎప్పటి నుంచో ఉంది, మంచి ఎల్యూమిని అన్నీ ఉన్నాయి. సో డెఫినెట్గా దీనికైతే మీరు అప్లై అయితే చేయండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో కాలేజ్తో వద్దాము, దాంట్లో మనం ఎలా ఆఫర్స్ తెచ్చుకోవాలో ఏంటో కూడా మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.